వారంలో బీజేపీ ఫస్ట్ లిస్ట్ 8 నుంచి 10 స్థానాలకు ఎంపీ అభ్యర్థుల ప్రకటన. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్లో సిట్టింగ్లకే ఛాన్స్. ఆదిలాబాద్లో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ. సో ఆదిలాబాద్ సిట్టింగ్కి ఎందుకు ఇవ్వట్లేదంటే ఆయన మీద రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. ఒకటి, లోకల్గా ఉన్న ఎవరైతే మొన్న గెలిచిన వాళ్ళు ఉన్నారో మహేశ్వర్ రెడ్డితో పాటు మిగతా 3 ఎమ్మెల్యేలు, మొత్తం 4 ఎమ్మెల్యేలు ఒకవేళ ఆయన సోయం బాపురావుకి టికెట్ ఇస్తే మేము సపోర్ట్ చేయము అని చెప్తా ఉన్నారు. సరే, మీరు పార్టీ డిసైడ్ చేస్తే ఏ అభ్యర్థికైనా సపోర్ట్ చేస్తాం, కానీ ఆయన అభ్యర్థిత్వాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. సో మిగతా ప్రాంతాలు ఇప్పుడు సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, కరీంనగర్లో బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీ. సో ఆ 3 కంటిన్యూ చేస్తూ ఆదిలాబాద్ని మార్చే అవకాశాలు 90% పైన కనిపిస్తున్నాయి. లాస్ట్లో మరి ఏమన్నా అయితే చెప్పలేం, కానీ ఆల్మోస్ట్ అభ్యర్థిని మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల కమిటీకి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఆశావహుల పేర్లతో జాబితాను రాష్ట్ర నాయకత్వం పంపించింది. ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోయింది. ఇందులో ఏకాభిప్రాయం కుదిరిన పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన లిస్టును సైతం రాష్ట్ర పార్టీ పంపించింది. 8 నుంచి 10 పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల జాబితాను ఈ వారంలోనే ప్రకటిస్తారట. ఫస్ట్లో 10 స్థానాలు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్నందున వారికే టికెట్లు కేటాయించాలని భావిస్తున్నారు. ఇక చేవెళ్ల, మహబూబ్ నగర్, భువనగిరి, మెదక్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు 2 నుంచి 3 పేర్లతో కేంద్ర పార్టీకి జాబితా పంపినట్లు తెలిసిందట. ఇక్కడ ఆల్రెడీ చూడండి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయనకు మించిన అభ్యర్థులు ఎవరు లేరు. అసలు పోటీ చెప్పనక్కర్లేదు, క్యాండిడేట్ డిసైడ్ అయినట్టే. మహబూబ్ నగర్లో డీకే అరుణ అంటున్నారు, లేదంటే జితేందర్ రెడ్డి ఆయన కూడా ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. ఆయన కూడా సీనియర్ నాయకులు రాష్ట్రంలో. సో ఇద్దరిలో మరి ఎవరికి అన్నది చూడాలి. భువనగిరిలో బూర నరసయ్య గౌడే, అంతకు మించిన ఆప్షన్ ఏమి అక్కడ కనబడట్లేదు. చేవెళ్ళ అండ్ భువనగిరి పక్కాగా మనం డిసైడ్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. మెదక్ అండ్ హైదరాబాదు చూడాలి. మరి మల్కాజ్గిరి చాలా టఫ్ ఫైట్ ఉన్నది. జహీరాబాద్ ఎంపీ టికెట్ ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఆ పార్లమెంట్ స్థానాలను ప్రస్తుతానికి పక్కన పెట్టారని సమాచారం. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని పార్టీ భావిస్తున్నదట. సామాజిక కూర్పు సిట్టింగ్ ఎంపీలతో పాటు మరో 7 స్థానాలను బీజేపీ తొలి జాబితాలో విడుదల చేసే అవకాశం ఉన్నది. సామాజిక సమీకరణలను సమతుల్యం చేసుకుంటూ టికెట్ల కేటాయింపు ఉండబోతున్నట్టు సమాచారం. బీసీలకు 5 స్థానాలకు తగ్గకుండా కేటాయించబోతున్నట్లు వినికిడి. మున్నూరు కాపు, గౌడ, ముదిరాజ్, యాదవ సామాజిక వర్గాలకు సీట్లు కేటాయించి ఆయా వర్గాల ఓట్లు రాబట్టాలని అధిష్టానం ప్రణాళిక రచిస్తోందట. ఇప్పుడు యాక్చువల్గా మున్నూరు కాపు అంటే ఆల్రెడీ ధర్మపురి అరవింద్ ఉండనే ఉన్నాడు. గౌడ అంటే బూర నరసయ్య గౌడు. ముదిరాజ్ అంటే ఈటల పోటీ చేయాలనుకుంటున్నాడు, ఆయన ఉన్నాడు. యాదవ ఇట్లా రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకోకుండా ఉండడం పైన కూడా ఫోకస్ పెట్టిన పార్టీ 3 స్థానాలకు తగ్గకుండా టికెట్లు కేటాయించాలని ప్లాన్ చేస్తున్నదట. గత తప్పిదాలు రిపీట్ కాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడంతో ఆశించిన స్థాయిలో స్థానాల్లో గెలవలేకపోయింది. ఈసారి ఆ తప్పిదం జరగకుండా ఎన్నికల షెడ్యూల్కు 20 రోజుల ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కాషాయ దళం ప్లాన్ చేస్తోంది. ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను పార్టీలో చేర్చుకొని పోటీ చేయాలని యోచిస్తున్నది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో బీజేపీ బలహీనంగా ఉన్నది. ఎస్సీ రిజర్వ్గా ఉన్న నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ పార్లమెంట్ స్థానాలు గెలిచేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఎస్సీ వర్గీకరణపైన నిర్ణయం వెలువడితే ఈ 3 స్థానాలు కైవసం చేసుకోవచ్చని కాషాయ పార్టీ లెక్కలేస్తోంది. ఇవి కష్టమే, ఎందుకంటే ఖమ్మం అసలు రూల్డ్ అవుట్, అది అక్కడ బీజేపీ గెలవడం కష్టమే. అక్కడ కాంగ్రెస్కి అవకాశాలు ఉన్నాయి. నల్గొండ ఎంపీ కూడా కష్టమే, అది కూడా. మహబాద్ పార్లమెంటు ఆర్ నాగర్ కర్నూల్ పార్లమెంటు, పెద్దపల్లి, వరంగల్లో ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళ టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉన్నది. ఈ 5 స్థానాలు మాత్రం కష్టమైన నియోజకవర్గాలే, ఎంపీ స్థానాలే బీజేపీకి. ఇక నల్గొండలో, భువనగిరిలో కొంత పాజిటివ్ సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ క్యాండిడేట్ విషయంలో కూడా అటు ఇటుగా వ్యవహారం ఉన్నది. సో అక్కడ మళ్ళీ కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచో లేకపోతే ఇంకొక రెడ్డికో ఇస్తే కనుక అది మళ్ళీ తీసుకుపోయి బూర నరసయ్య గౌడ్కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. సో ఇట్లా కొన్ని ఈక్వేషన్స్ అయితే చాలా క్లియర్గా కనబడుతున్నాయి. కొన్ని ఇప్పుడు చేవెళ్ళలో ఉన్నది. చేవెళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన పాజిటివ్గా ఆయన మీద ఉన్న ఓన్ ఐడెంటిటీ, దీంతో ఆయన హానెస్ట్తోనే ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇట్లాంటి స్థానాల్లో కొంత పార్టీ బలంగా లేకపోయినా క్యాండిడేట్ల బలం కూడా ఆ పార్టీకి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుంది అన్నది.